హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము సొరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. దీనికోసం నేనైతే 1 కిలో అయితే సొరకాయ తీసుకున్నాను. ఇది సుమారు 1 కిలో ఉందండి. దీనికైతే మనం చెక్క తీసేసేసాను, పీల్ చేసేసాను అనమాట. ఎందుకంటే ఇది చాలా కొద్దిగా ముదురుగా అనిపించింది కాబట్టి మనం కర్రీలు అలానే వేస్తే అంత బాగోదు అనమాట. మరి లేతగా ఉందంటే అలా కట్ చేసి వేసినా కూడా పర్లేదు, చాలా బాగుంటుంది. సో దీన్ని మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. అప్పుడు ఉడకడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది అనమాట. కర్రీ కూడా చాలా బాగుంటుంది. పైన చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. సొరకాయ అనేది హెల్త్ కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా అంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో కొద్దిగా పోపు దినుసులు వేసి, కొద్దిగా చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు వేసి, ఇందులోనే కొద్దిగా అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి, 3 లేదా 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి. ఇందులోనే కొద్దిగా తగినంత పసుపు వేసి, 1 లేదా 2 గ్రీన్ చిల్లీని అయితే చీలికలుగా కట్ చేసి వేసి, ఆనియన్స్ సాఫ్ట్ గా అయిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసేయండి. మనం ఫ్రెష్ గా రుబ్బుకున్నదైతే టేస్ట్ కొద్దిగా ఎక్కువ అయితే చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా కర్రీ లీవ్స్, 3 మీడియం సైజు టమాటోస్ అయితే బాగా పండినవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేయండి. ఇందులోనే టమాటో వేసిన వెంటనే సొరకాయ ముక్కల్ని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నవి కూడా ఇందులోనే వేసి బాగా కలబెట్టండి కలిసేటట్టు. ఎందుకంటే మనకు టమాటోస్, సొరకాయ 2 ఒకటేసారి వేసినామంటే 2 ఈక్వల్ గా బాగా ఉడికిపోతాయి అన్నమాట. సొరకాయ ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. సో 2 ఒకటేసారి వేసామంటే సరిపోతుంది. మెయిన్ ఏంటంటే మనం సొరకాయ కర్రీ చేసేటప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఎందుకంటే మనకు సొరకాయలోనే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. మనం కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇలా చూడండి, తగ్గిపోయింది కదా, కాస్త 1/4 వరకు అయితే ఉడికిందనమాట. ఇప్పుడు ఇందులోనే మనము తగినంత చిల్లీ పౌడర్, మీ స్పైసీకి తగినట్టు చిల్లీ పౌడరు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అర టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు కొద్దిగా జీలకర్ర పొడి వేసి, ఇందులో మీ ఉప్పు అన్ని సరిపోయాయో లేదో అయితే చూసుకోండి. అంతే అండి, మరీ ఎక్కువ ఏం స్పైసెస్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మనకు సొరకాయలో వాటర్ అనేది ఊరుతుంది కదా, ఆ వాటర్ మనకు కర్రీలోకి సరిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసామంటే కర్రీ టేస్ట్ అనేది పోతుందన్నమాట. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఆ వాటర్ సరిపోతుంది. చూస్తున్నారు కదా, నేనేం వాటర్ ఏమి యాడ్ చేయలేదండి. చూడండి ఎంత గ్రేవీ లాగా ఉందో. ఇలానే కొద్దిగా ఉడికించుకొని సొరకాయ ఉడికిన తర్వాత దించేసే ముందర కొద్దిగా కొత్తిమీర వేసి దించేసారంటే టేస్ట్ అయితే అమోఘం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.